హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వందన డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? సో మా ఊర్లో అయితే జాతర మొదలైపోయింది. మా శ్రీ శ్రీ సోలాపూరి మాత జాతర అనమాట. ఎండాకాలంలో ఒక 10 డేస్ వరకు ఈ జాతర జరిపిస్తారు. చాలా బాగుంటుందండి. సో అమ్మవారు రావడానికి టైం పడుతుంది, ఇంకా రాలేదని చెప్పేసి నేను అక్కడ ఉన్న ఇలాంటి మేళాలో కొన్ని ఇయర్ రింగ్స్ చూస్తున్నాను. పెట్టుకుంటానో లేదో తెలియదు కానీ తీసుకుంటాను తప్పనిసరిగా, ఎందుకంటే నాకు నచ్చుతాయి, చాలా బాగుంటాయి. ఆ లైట్ల మీద అయితే ఇంకా బాగా నచ్చుతాయి అన్నమాట. సో ఇక్కడైతే మా అమ్మవారు వచ్చేస్తున్నారు చూడండి. సో అమ్మవారి గురించి మనకి ఒక్కొక్కరు రోజు ఒక్కొక్క ఇంటి నుండి ఇలాగా ప్రసాదాలు అనేవి వస్తాయన్నమాట. సో ఈరోజు వర్షం పడింది, ఇంకొంచెం లేట్గా వచ్చింది. సో ఇలా ప్రసాదాలన్నీ వస్తాయన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుందండి, ఎంతో బాగుంటుంది. సో ఎంత రష్ ఉందో మీరే చూసారు కదా. మనకి సంవత్సరంలో ఒకే నెలలో 10 రోజులు మాత్రమే జరుగుతుంది ఇది జాతర. చాలా చాలా బాగుంటుంది. తెలుగు వారందరూ కలిసి ఈ జాతర చేసుకుంటారన్నమాట. గ్రామ దేవతగా పూజిస్తాము ఇక్కడ మన సోలాపూరి అమ్మవారిని. సో ఇలా ఆ గుడి చుట్టూ ఒక 3 సార్లు తిరిగి అమ్మవారి దగ్గరికి ఇలా ప్రసాదాన్ని అయితే తీసుకుని వెళ్తారు. అమ్మవారిని 9 రోజులు వేరే వేరే అవతారాల్లో పూజిస్తారు. రోజుకొక అవతారంగా అమ్మవారిని తయారు చేస్తారన్నమాట. ఈరోజు మనకి వినాయకుడు అలానే లక్ష్మీదేవి రూపంలో అమ్మవారి దర్శనం ఇచ్చారనుకుంటా. నాకు కూడా అంత బాగా తెలియదండి, కానీ వినాయకుడు కనిపిస్తే నేను లక్ష్మీదేవి అనే అనుకుంటున్నాను. సో ఏమైనా తప్పులుంటే సారీ, క్షమించండి. సో చూడండి, ఇక్కడైతే ఇలా మా అమ్మవారికి ప్రసాదాలు అనేవి వచ్చేసాయి అన్నమాట. సో క్లియర్ ఫోటో నేను లాస్ట్లో పెడతాను, ఒకసారి చూడండి. ఇలా అయితే అమ్మవారికి ప్రసాదాలని పెట్టడానికి ఇలా వస్తారన్నమాట. ముందు మొర్రాట నీళ్ళు, దాని తర్వాత లైన్గా ప్రసాదాలు ఉంటాయి. సో ఇక్కడ అందరం మేము కూర్చొని, నేను కూడా ఇలా కూర్చొని తీస్తున్నాము. రేపు నేనైతే ఇంకా బాగా క్లియర్గా వీడియో తీసి మీతో చెప్తా. సో దాని తర్వాత మేము ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. త్రోవలో మాకు ఈ సమ్మర్లో దొరికే స్పెషల్ కుల్ఫీ తినేసి ఇంటికి వచ్చేసాం. రేపు నుండి మంచి వీడియోస్ వస్తాయి.